హలో అండి. మనం ఇవాళ కాస్ట్ ఆఫ్ డిలే ఎస్ఐపిలో కాస్ట్ ఆఫ్ డిలే ఎలా ఉంటుందో ఈ విధంగా చెక్ చేద్దాం. ఇవాళ ఒక రిటైర్మెంట్ కార్పస్ 1.5 అట్ ఏజ్ ఆఫ్ 60లో కావాలనుకుంటే 13% పర్ యానం అనుకుంటే రిటర్న్స్ 25 ఇయర్స్లో తను 25 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకుంటే 1800 ఎస్ఐపి కావాలి ఫర్ మంత్. 30 ఏజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకుంటే అతను 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు విన్నాడు 5 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేశాడు. బట్ 30 అప్పుడు దానికి కావాల్సిన రిటైర్మెంట్ అమౌంట్ ఎంత? రిటైర్మెంట్ అమౌంట్ కావాల్సిన ఎస్ఐపి ఎంత? 3500. అదే 35 ఏజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే 6700. 40 ఏజ్లో ఉన్న స్టార్ట్ చేయాలనుకుంటే 13300. 45 ఏజ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే 27300. అంటే డిలే ఆఫ్ ఎవ్రీ 5 ఇయర్స్ డబుల్స్ యువర్ ఎస్ఐపి అమౌంట్ రిక్వైర్స్ టు రీచ్ సేమ్ గోల్. అంటే అదే గోల్ అమౌంట్ రీచ్ కావడానికి మన యొక్క ఎస్ఐపి అమౌంట్ పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఓకేనా? కాస్ట్ ఆఫ్ డిలే అయిన డిఫరెంట్ ఏజ్లో చూసుకుంటే ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. అంటే 25 ఏజ్ ఉన్నప్పుడు 15,000 ఎస్ఐపి వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే 13% ఇంట్రెస్ట్లోని 60 ఏజ్ వరకు మినిమం అతను అంటే 35 ఇయర్స్ మార్కెట్లో ఉండడం వల్ల అతని యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ 63 lakhs. అతనికి ఒక అక్యుములేట్ అయ్యే కార్పస్ ఎంత అంటే 12.6 CR అండి. ఇంకో పర్సన్ 20 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేశాడు. 15,000 సేమ్ ఎస్ఐపి 13% 60 ఏజ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అతను ఉండేది మార్కెట్లో 15 ఇయర్స్ ఉండడం వల్ల 27 lakhs ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఇతనికి 12.6 వస్తాయి. 22.4 lakhs వస్తుంది. అతనికి డిఫరెన్స్ ఎంత అంటే -11.8 CR లాస్ అండి. ఓకేనా? అదే ఇంకో పర్సన్ అదే సురేష్ నా 45 ఏజ్లో 15,000 కాస్త 35,000 ఎస్ఐపి వేస్తాడు. 13% తోని 60 ఏజ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. 15 మార్కెట్లో ఉంటాడు. 63 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాక కూడా 1.9 CR వస్తుంది. సో మొదటి పర్సన్ దోస్ హు ఆర్ ఎర్లీ స్టార్టింగ్ చేస్తారో వాళ్ళకి మోర్ అక్యుములేట్ మార్కెట్లో ఎన్ని ఉంటారో వాళ్ళకి అంత అక్యుములేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇంకొక ఎగ్జాంపుల్లో అలిషా 20 ఏజ్లో స్టార్ట్ చేసింది 5,000 ఎస్ఐపి 46 lakhs వస్తుంది. ఇషిత 20 ఏజ్లో 5,000 ప్లస్ 1,000 టాప్అప్ ఇంక్రీజ్ పెట్టుకుంటుంది. 1 CR వస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 40. ఓకే, విన్నర్. అదే శరణ్ ఏం చేస్తాడంటే 5 ఇయర్స్ డిలే చేస్తాడు. 5 ఇయర్స్ డిలే చేసి 5,000 ఎస్ఐపి 25 అలా 40 ఏజ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేశాక కూడా అతనికి వచ్చేది 20 ఏజ్లో ఎవరైతే అలిషాకి ఇన్వెస్ట్మెంట్ 5,000 చేస్తే 46 lakhs అందులో సగం అమౌంట్ వరకు రావడానికి చాలా ఉంటుంది. దిస్ ఈస్ డిలే ఆఫ్ 5 ఇయర్స్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద కార్పస్కి వెళ్ళిపోతుంది. ఇంకొక 5 ఇయర్స్ లేట్ చేయడం వల్ల 30 ఇయర్స్లో 10,000 ఎస్ఐపి చేయడం వల్ల 24 lakhs కార్పస్ జనరేట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా అండి? దిస్ ఈస్ థింగ్స్ హ్యాపెనింగ్ ఎట్ డిలే ఆఫ్ కాస్ట్ అండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నా పేరు ప్రసన్న కుమార్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఎస్ఐపి గురించి తెలుసుకోవాలనుకున్నా, ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా నా నెంబర్ కాల్ చేయొచ్చు. ఇక్కడ నా నెంబర్ ఇస్తున్నాను 9603062048. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డిలే ఆఫ్ కాస్ట్ గురించి నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ.